పెద్దలందరికీ నమస్తే. అయితే చాలా సంతోషంగా ఉంది. నిన్న ప్రభుత్వం చేపట్టిన గద్దర్ అవార్డ్స్ సభ కంటే కూడా ఒక తెలంగాణ వాదిగా నాకు ఈ సభ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే జాదవ్ సార్ చల్లిన విత్తనాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్యూర్ తెలంగాణ. ఆయన ఎట్లా ప్యూర్ ఉన్నాడో ఇక్కడ వచ్చేసిన వాళ్ళు కూడా అంత ప్యూర్ ఉన్నారు. ఆ గద్దర్ పేరు గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి, కానీ అక్కడ మొత్తం గద్దర్లు ఎక్కువ ఉన్నారు. అందరు ఉన్నమాట చెప్తున్నాను నేను. అక్కడ తెలంగాణ తనం లేదు, తెలంగాణ మట్టి వాసన లేదు, వట్టి గద్దర్ పేరు మాత్రమే ఉన్నది. గద్దర్ అవార్డులు గద్దెలు ఎత్తుకొని పోయిర్రు, తెలంగాణకి ఏం లేదు. ఓకే, ఇది ఎవరు అనేటోళ్ళు? జాదవ్ సార్ బతికుంటే ఈ మాట అనేటోళ్ళు. ఇది నా మాట కాదు, ఇది జాదవ్ సార్ మాట. अरे क्या जी है, गदर का नाम रख दिए और वो देखे तो गदर के जैसा क्या है जी वो అనేటోడు. ఇట్లనే ఇదే భాషలో फोटो भी नहीं है और चोर को देते जी गदर का फोटो, गदर का अवार्ड चोर को देते क्या, ఇట్లా అనేటోడు. चोर का रोल जो करे उनको देते क्या అనేటోడు. ఇంకోటి అంటే జాదవ్ సార్ గురించి అందరు చెప్తారు, కాదని కాదు. ఇప్పుడు జాదవ్ సార్ బతికుంటే ఎట్లుండేది అనేది ఊహించి చెప్తున్నా నేను. కాబట్టి ఏంటంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఏదో డైలాగ్ కోసం ఏదో సభలు చెప్తున్నాము అందరు అన్నట్టు కాదు. ఎంత ఆనందంగా ఉన్నదంటే వర్ధన్ తిన్నాడు కొద్దిగా బాధగా అన్ని నెమరు వేసుకుంటా చెప్తారు. కానీ ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి ప్యూర్ ఉద్యమకారులు, ఉద్యమం తెలంగాణ సాధన, ఒక ఫ్యూడల్ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఇన్ని మార్పులు చేర్పులు చేసినటువంటి పౌర సమాజ పెద్ద మనుషులందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ జాదవ్ సార్ తరఫున ధన్యవాదములు. అయితే జాదవ్ సార్ గురించి చెప్తే మూడే ముక్కలు. ఆయనది ఒకటి ప్యూర్ హార్ట్, బోల్డ్ లివర్, కలేజా, షార్ప్ బ్రెయిన్. 10 ఏళ్లకు మనకు అర్థమైంది ఫ్యూడల్ వ్యవస్థ ఎట్లా ఈ పార్టీని తీసేసి ఇది చాలా ప్రమాదకరమని మనం అనుకున్నాం. తెలంగాణ వచ్చే క్రమంలోనే ఆయన అన్నాడు, తెలంగాణ ఆరా మగర్ కిస్కే హాత్ మే జారా ఉస్కు బచానా జరూరీ హై అన్నారు. ఎవరికి అర్థమైంది? గాలే. తెలంగాణలో గొప్పోళ్ళు కూడా ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, సమాజం కొద్దిగా అమాయకంగా కూడా ఉన్నది నా లెక్క. కాబట్టి ఏంటంటే మనకు లేట్గా అర్థమవుతుంది, లేట్గా స్పందిస్తాం. కానీ జాదవ్ సార్తో నేను కలిసినప్పుడు ఆయనకు 10 ఏళ్ళ ముందు జరిగేది మొదలే చెప్పేటోడు. ఇప్పుడు తర్వాత ఆయనకు అన్ని అవగాహనలు ఉండేవి. ఇప్పుడు జాదవ్ సార్ నాకు ఎట్లా పరిచయం అంటే, నేను ఒక బాధితుడిగా పరిచయం అయిన ఆయనకు. ఈ ఉద్యమం తెలియదు, యాక్టివిజం తెలియదు, ప్రశ్నించుడు కూడా తెలియదు. మన పని మనం చేసుకుందాం, సినిమాలలో ఏదన్నా చేసుకొని పోదామా, హైదరాబాద్ వచ్చినాం. ఒక ఫ్యూడల్ చేతుల సినిమా ఇంకెన్నాళ్ళు ఇరికినాక కోదండరాం సార్ అప్పుడు నాకు ఏమన్నాడంటే, అరే నేనే కాదు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు దీంట్లో అన్నప్పుడు, ఈ అందరు అప్పుడు పరిచయమైన పాశమ్యాదగిరి గారి నుంచి, విమలక్క గారి నుంచి, అట్లా బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నుంచి, హరగోపాల్ సార్ గురించి కూడా చాలా ఫాలోనే అవుతానే ఉన్నాను నేను. తర్వాత సినిమా తీసినాక అందరు పరిచయం అయింది. అసలు ఉద్యమం సినిమా తీసినాక పరిచయం అయింది వాస్తవానికి, కానీ అయినరు. చాలా సంతోషం. అయితే ఒక బాధితుడిగా నేను ఆయన దగ్గర పోయినప్పుడు ఒక 1/2 కిలోమీటర్ మండు తెండలల్లా ఒక దస్తీ ఇట్లా పెట్టుకొని ఆయనే బాపూజీ ఫస్ట్ ఏం చేసిండు, ఆయనే రేపు ప్రివ్యూ అయ్యి నేను సినిమా చూస్తా అన్నాడు. వేసిన వృద్ధులందరూ లేవకుండా మొత్తం సినిమా చూసిండ్రు. వాళ్ళ బైట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, అది ఎప్పటికి కూడా నేను చూసుకుంటా ఉంటా. తర్వాత నెక్స్ట్ డే కార్యాచరణ ప్రకటించాడు ఆయన. ఓహో గిట్ల కూడా ఉంటుందా అని నేను ఆయన చేయంగా నేర్చుకున్నా, గిట్ల ఉంటుందా ఉద్యమం చేసే విధానం అని. సంతకాల సేకరణ ఒకటి పెట్టిండు, ఫిలిం ఛాంబర్కి లెటర్ రాసిండు. బాపూజీ ఈయన ఇద్దరు కలిసి 1/2 కిలోమీటర్ ఎండల, అది మార్చో మేనో ఏప్రిల్లో ఉంటుంది, ఏప్రిల్లో మీరు కూడా ఉన్నట్టున్నారు కొంతమంది ఆయన ఫాలోవర్స్, మొత్తం ఇట్లా నడిచి గుత్తాధిపతుల థియేటర్ని ఆయన చేతితో కాలబెట్టిండు. ఆయన నిరసన లాగా హోగే చలో అని తీసుకొని పోయాడు. కానీ అప్పుడు ఎట్లుండే అంటే ఇన్ని నిరసనలు చేసినా ఒక వాయిస్ పోయింది, కానీ
గుత్తాధిపతులు తెలంగాణ నుంచి వింటే ఒకనే మాట వినేటోళ్ళు, మిగతా అందరినీ వినకుండా చేసేది కూడా తెలంగాణ వాళ్ళే. అట్లుండే పరిస్థితి. ఇవన్నీ కూడా నేను దగ్గర నుంచి చూసినప్పుడు నాకు అర్థమైంది, అరే ఈ ప్రశ్నించుడు ఇట్లా చేసుడు ఇట్లుంటుందా. అంత అమాయకంగా ఉన్నోన్ని ఆ సార్ కొద్దిగా ఆయన స్ఫూర్తితోనే మనం స్పందించుడు, ఇట్లా వచ్చుడు తిరుగుడు, ఏదన్నా సమస్యలు ఉన్నా అట్లీస్ట్ మాట్లాడుడన్నా ఆయన కాడనే నేర్చుకున్నాం. కాబట్టి ఒక కృతజ్ఞత భావనగా ఒక గురుదక్షిణ అంటారు కదా, ఆ బాపతిలా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ దగ్గరోళ్ళ పెళ్లి సావుకు కూడా మిస్ అవుతామేమో, కానీ ఇది చాలా బాధ్యత, ఒక సమాజం మీద బాధ్యత ఉండి మనం బతికున్నంత కాలం ఈయనది మనం హాజరవ్వాల్సిన అవసరం ఉందని గ్రహించే ఇక్కడికి రావడం. ఇదంతా ప్యూర్ హార్ట్తోనే, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకొని రావడమే. ఇదే విధంగా మీరందరు కూడా వచ్చిందని చాలా ఆనందం అవుతుంది నాకు. అయితే ఆయన శిష్యుల పేర్ల మీద అవార్డులు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, మరి ఆయన పేరు మీద ఏం జరుగుతలేదు. మరి ఆయన ఈ ప్రభుత్వం రావడానికి కూడా ఆయనే మూలం అంటాను నేను. ఆయన బతికి లేడేమో కానీ ఆయన స్ఫూర్తితోనే కదా మనం అందరం వాయిస్లు ఇచ్చినాం, తిరగబడ్డం. అసలు దించలేని కుర్చీని దించి పారేసి ఇంకొకరికి తెచ్చిపెట్టినాం. ఆ వచ్చిన కుర్చీ కూడా గాడి తప్పితే జాదవ్ సార్ పట్టుకుంటే దాన్ని కూడా సరిచేసే పనిలో ఉండేటోడు. కానీ దురదృష్టకరం ఏంటంటే గాడి తప్పే ప్రమాదం ఉన్నది ఇప్పుడు. ఆ ప్రమాదాన్ని ముందే మనము జాదవ్ సార్ లాగా మనం పసిగట్టి ఎప్పటికప్పుడు అరికట్టకుంటే అది మేజర్గా అయిపోయి మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఒకటై మళ్ళా ఏదో కుట్ర జరిగే ప్రమాదం ఉందని నాకు అర్థమవుతుంది. అది గద్దర్ ప్రోగ్రామే నిదర్శనం, గద్దర్ ప్రోగ్రామే నిదర్శనం. దీనికి మనం భయపడే అవసరం లేదు, ప్రజల్లో చైతన్యం తేవలసిన అవసరం ఉన్నది. పేరుకు గద్దర్, వాళ్ళకు ఉద్యమకారులు వాటి పేర్లు అవి ఇవి తెలుసు, గంతే పెట్టేస్తున్నారు. కానీ గద్దర్ స్ఫూర్తి తెలియదు, పాటు తెలియదు. ఎంత ఘోరమైన అవమానం అది. ఒక మత సామరస్యాన్ని భంగం చేసే ఒక కల్పిత రజాకర్ అనే సినిమాని ఎంతో మంది మేధావులు అందరూ కూడా విచారం ప్రకటించి ఉపన్యాసాలు తర్వాత వాళ్ళు రాసిన రైటప్స్లో ఎంతో ప్రభావితం చేసి సమాజానికి ఇది బూటకప్ సినిమా అని చెప్పిన సినిమాకు గద్దర్ పేరు మీద అవార్డు పోయింది, ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఎంత దుర్మార్గం, లేకుంటే అవివేకమా? ఆ జ్యూరీ వాళ్ళని ఎవరు పెట్టిరు? అసలు మొట్టమొదలు ఆ జ్యూరీ పెట్టింది ఎవరు? జ్యూరీలకు ఏమన్నా ఇంటెలెక్చువాలిటీ ఉంటుందా? అందుకే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. గద్దర్ పేరుతోని ఆటలాడుకుంటుంది. ఇది ఆగిపోవాల్సిన అవసరం ఉన్నది. జాదవ్ సార్ వర్ధంతి వేదిక మీద ఇది ఒక సున్నితమైన హెచ్చరిక ఏంటంటే, ఈ ఉద్యమ పెద్దల పేర్లు పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కీర్తిని అపకీర్తి చేయకండి. మీరు ఒక స్మగ్లర్ వేషం వేసినోనికి, అసలు ఆ సినిమాలే అవార్డులకు అర్హత లేని సినిమాకి, ఒక దొంగకు ఆ రోల్ చేసినోనికి గద్దర్ అవార్డు ఎట్లు ఇస్తారు? తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజు వరకు మొత్తం ఊర్ల మొత్తం దిష్టి బొమ్మలు కాలనుండే, ఎందుకు కాలలే నేను అడుగుతున్నా. ఇది చాలా దుర్మార్గమైన పని కాదా? 100% దుర్మార్గమైన పనే. జాదవ్ సార్ బతికుంటే చెప్పేటోడు, నో డౌట్. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద లీనమైపోయి నిమగ్నమైపోయి పోరాటంలోనే ఉన్నారు, కాదంటలేను. ఇక నేను సినిమా ఉన్ని కాబట్టి నాకు దగ్గరగా అర్థమవుతుంది కాబట్టి చెప్పుడు నా ధర్మం నేను నిర్వహిస్తున్నా. జాదవ్ సార్ శిష్యుడిగాను ఆయన చల్లిన విత్తనాలల్లా చివరి విత్తనం కావచ్చు, నాకు ఫర్టిలైజర్ కూడా ఆయన ఇచ్చే అవకాశం లేకపోవచ్చు, కానీ నేను ఏదో చిన్న మొక్కను కాబట్టి నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా. నేను ఎప్పుడో పసిగట్టిన గద్దర్ పేరు మీద అవార్డులు అంటే ఒక్క అవార్డు ఇయ్యుందన్న నేను. అది సినిమా వాళ్ళకి అవసరం లేదు, గద్దర్ సినిమా వాడా కాదు. ఒక గరీబోడు కూడా ఒక పాట రాయొచ్చు, ఒక పాట పాడొచ్చు, పబ్లిక్ని చైతన్యపరిచే ఒక మంచి కళారూపాన్ని ఇయ్యొచ్చు. అది సినిమా వాడు కానీ బయటోడు కానీ ఎవడన్నా కానీ గరీబోడు కానీ ఆ చేసిన భావానికి అవార్డు రావాలి. కానీ ఒక పెట్టుబడితోని సినిమాలు తీసి సినిమాలలో ఉన్నదానికి ఎందుకు గద్దర్ అవార్డు? గద్దర్ ఎవరి కోసం నిలబడ్డాడు? గద్దర్ ఎట్లా పాడేటోడు? గద్దర్ సినిమాలల్లో ఏమన్నా బాలసుబ్రహ్మణ్యమా, వేటూరియా గద్దరు? ఆయనకిచ్చిన నంది అవార్డుని నాకు వద్దని తిరస్కరించిన గద్దర్ని ఆయన చచ్చిపోయినాక ఆయనతో ఆటలాడుకుంటుంది. ఎవరు చెప్పిండు మీకు ఆయన పేరు పెట్టుమని? ఫస్ట్ సినిమా అవార్డులకు ఆయన పేరు అవసరమేంది? ఒక కళ, ఒక ఫోక్ సింగర్, ఒక సోషల్ సింగర్కి పెట్టండి. కానీ ఇలా ఆయన బొమ్మను ఆయన పేరును తీసుకొని బజార్ పాలు చేయకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా.
మళ్ళా ఆయన జయంతి వర్ధంతి ఉన్నప్పుడు ఇంకో సమస్యతోని ఇంకేదన్నా ఉన్నప్పుడు నేను మళ్ళీ వస్తా, కానీ ఇంకా ఎక్కువ విషయాలు చెప్తే పాయింట్ డైవర్ట్ అవుతుంది. తక్షణమే మనం ఏంటంటే ఒక కార్యాచరణ నిర్వహించి దీని గురించి ఏందని ఆలోచించాలి. తర్వాత ప్రభుత్వానికి దగ్గర ఉన్నోళ్ళు చెవులో ఒక మాట చెప్తే కూడా అయిపోయే ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యమమే ఎక్కువ తెలియని వాళ్ళు, గద్దర్ అంటే గద్దర్ పేరు పెట్టేసిండ్రు, ఏదో ఇంకొక మనిషి అంటే ఆయనకు పోస్ట్ ఇస్తుర్రు. అంత ఈజీ ఉన్న ప్రభుత్వం ఇది. ఆయన చెవులో పోయి కేశవరావు జాదవ్ అని చెప్తే నువ్వు ఉద్యమకారుని లెక్క ఉంటావు, ఆయన గురించి ఏమన్నా చెయ్యి అని ప్రకటించేటట్టు చేయండి, చేసేస్తారు. అంత ఈజీ. కాబట్టి ఏంటంటే మనము ప్రభుత్వం దృష్టికి, జాదవ్ సార్ వాళ్ళకి తెలుసో తెలియదు, మాకు తెలియదు, మనం చెప్పాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈ వర్ధంతి సభ నాడు మనం ఏం చేద్దామంటే లైబ్రరీ పేరో యూనివర్సిటీ పేరో ఏదో పేరు ఆయనకు గొప్పగా ఉండేది, చదువుకు సంబంధించి ఆయన ప్రొఫెసర్ కాబట్టి అట్లాంటి దానికి పెడదాం. వాస్తవానికి నిజం చెప్పాలంటే జాదవ్ సార్తో నేను కొంతకాలం ఉన్నా కాబట్టి నాకు తెలుసు, ఆయనకి వర్ధంతులు కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ అది మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆయనకి ఇష్టం లేకున్నా మనం చేసుకుంటాం, అది వేరే సంగతి. కానీ ఆయన ఇట్లాంటి వాటిని నమ్మేటోడు కాదు అంటే చెప్తున్నా నేను. కాబట్టి ఏంటంటే ఆయన శిల్పమా, అది మన రెస్పెక్ట్, మనం పెట్టుకుంటాం. కానీ ఒక చదువు, ఒక లైబ్రరీ, ఒక యూనివర్సిటీ ఎక్కడి నుంచి అయితే నాలెడ్జ్ వస్తుందో అట్లాంటి వాటికి జాదవ్ సార్ ఒక ప్రొఫెసర్ కాబట్టి అట్లాంటి దానికి మనం ఏదైనా చేయాలని, గవర్నమెంట్ని ప్రెజర్ చేయాలని ఉద్యమకారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తలుచుకుంటే కాంది ఏం లేదు, కాకుంటే మళ్ళీ వీన్ని కూడా దించుతాం. కానీ ఇంకోటి లేడు, వీన్ని తిడితే వాడు వస్తాడని సైలెంట్ ఉండుడే, అంతే కదా. ఒక కార్యాచరణ చేయండి, ఒక సోషలిస్టు భావాలతో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. ఇప్పుడు నేను మొత్తం కాంగ్రెస్ని కూడా తిట్టేటట్టు లేదు. ఒక మనిషి ఇద్దరి నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న టోటల్ కాంగ్రెస్ని తిట్టడం కూడా మూర్ఖత్వమే. కానీ పరిస్థితులు అట్లున్నాయి. కుట్రలు అర్థం చేసుకుంటే అర్థమవుతాయి, డైరెక్ట్ చెప్పి రావు. ఎప్పుడో వెనకపోయిన మురళీమోహన్ మళ్ళా తెర మీదకి వచ్చిండు జ్యూరీలాగా. అర్థం చేసుకోవాలి మనం, మురళీమోహన్ రూపంలో ఎవడొస్తుండ్రు తెలంగాణకు, ఇది మైండ్లో పెట్టుకొని పనిచేయండి. తెలంగాణ తనం, తెలంగాణ వాదం, తెలంగాణ స్ఫూర్తి లేనిది ఏది తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణ తనంతోనే ఏదైనా ఉండాలి, ఏ జ్యూరీ అయినా, ఏ కమిటీ అయినా, ఏదైనా తెలంగాణ ఉద్యమకారుల నేతృత్వంతోనే, వీళ్ళ సలహా సూచనలతోనే తెలంగాణ ముందుకు సాగుతుంది. ఉద్యమకారుల స్ఫూర్తి లేకుండా ఏది డిసైడ్ అయినా కూడా అది ప్రమాదంలో ఉంటుంది తెలంగాణ. జై తెలంగాణ.